హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మైజైన్ వీడియోస్కి స్వాగతం. ఇవాళ మీకు తెలంగాణ స్టైలు హాట్ అయిన గుమగుమలాడే ఎర్రని మామిడికాయ పచ్చడి చూపిస్తున్నా చూడండి. 40 కాయలు తీసుకున్నాను నేను. 40 కాయలు శుభ్రంగా అన్నీ కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ అన్ని మసాలాలు అనమాట. 1/2 కిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కిలో నువ్వుల పొడి కూడా తీసుకున్నాను. ఒక 200 గ్రామ్స్ జీరా పొడి, ఒక 4 వెల్లుల్లిపాయలు అన్నీ ఒలిచి పెట్టుకోవాలన్నమాట. పోపులో కాకుండా మామూలుగా కలుపుకోండి. ఇష్టం, పోపులో కూడా వేసుకోవచ్చు. మెంతుల పొడి మాత్రం ఒక 100 గ్రామ్స్ మెంతుల పొడి వేసుకోవాలి. మనం ఎంత కాస్త మంచిది మెంతుల పొడి వేసుకుంటే. చాలామంది ఈ మధ్య వేయట్లేదు, మామూలు జీరా పొడి ఒక్కటే వేస్తున్నారు, కానీ మెంతులు కూడా కంపల్సరీ అనమాట. అన్నీ వేసుకుని మనం మామిడికాయ ముక్కలకి ఈ పొడులన్నీ కలిపి పెట్టుకోవాలి. ఉప్పు 400 గ్రామ్స్, ఎర్రని కారము 1/2 కేజీ అనమాట. నేను ఇంకొక 100 గ్రామ్స్ గుంటూరు కారం కూడా కలిపాను. ఎర్రగా పచ్చడి చాలా అందంగా కనిపిస్తుంది. ఈ పోపు దినుసులు అనమాట. ఒక 50 గ్రామ్స్ ఎండుమిర్చీలు మామిడికాయ పచ్చడిలో వేస్తే సూపర్ గుమ వాసన వస్తుంది అనమాట. తింటుంటే కూడా అంత మంచిగా వాసన వస్తుంది. కాబట్టి కంపల్సరీ వేసుకోండి పోపులు. చాలామంది వేయరు, మా సైడ్ అయితే వేసుకుంటాము. తెలంగాణ సైడ్ అయితే కంపల్సరీ వేస్తాము. అన్నీ వేసి పోపు వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నూనె మాత్రం ఒక ప్యాకెట్నర తీసుకున్నాను నేను, ఎందుకంటే కాస్త ఈసారి కొంచెం నూనె ఎక్కువ పోయాలని పోసాను. ఎప్పుడు నేను తక్కువే పోస్తాను, ఈసారి మాత్రం కాస్త ఎక్కువ పోసాను. చూడండి, మన పచ్చడి రెడీ అయిపోయింది. పోపు అయిన తర్వాత మొత్తం ముక్కలకి ఆయిల్ కలిపి పెట్టుకోవాలి. పోపును మాత్రం 2-3 గంటలు చల్లారిన తర్వాతనే పచ్చడి ముక్కలకి కలుపుకోవాలన్నమాట. కలుపుకొని తర్వాత జాడీకి ఎత్తి పెట్టుకోవాలి. తర్వాత 3 డేస్ తర్వాత తీసి మనం తింటే సూపర్ గుమ ఆవకాయ పచ్చడి. తింటుంటే ఎక్కడికో వాసన వస్తుంది తెలుసా. మా తెలంగాణ పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎందుకంటే ఈ మసాలాలన్నీ ఉండాలి. నేనైతే నువ్వుల పొడి కూడా వేసాను, అదొక టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి చేసుకొని తిని చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.